శ్రీ గురుభ్యో నమః. 2022వ సంవత్సరంలో జనవరి దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి 12 నెలలలో మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకి కొంచెం హైలైట్స్ ఏమిటి? వాస్తవంగా 2022లో ఉన్నటువంటి గ్రహచార స్థితిగతులు చూస్తే అన్నీ వ్యతిరేకాలే. దాదాపుగా 65% వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉంటున్నాయి. ముఖ్యంగా శని మీకు అష్టమ స్థానంలో ప్రస్తుతం సంచారం చేస్తుంటాడు. మిథున రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అలాంటి శని ధనిష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కొంత అనుకూలంగా ఉండవు అని. అలాగే మీ రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడే బుద్ధికారకుడు, వ్యాపార కారకుడు కూడా. ఇలాంటి బుధుడు జనవరి 14వ తేదీ సంక్రాంతి దగ్గర నుంచి ఫిబ్రవరి 3 వరకు, తిరిగి మే 10 నుంచి జూన్ 2 వరకు, తిరిగి సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 2 వరకు, అక్టోబర్ 30 నుంచి ఈ ఎండింగ్ వరకు 4 సార్లు ఆయన వక్రగమనంలో ఉంటాడు. అంటే వక్రగమనము అంటే ఏమిటి? అంటే ముందుకు నడవకుండా వెనక్కి నడుస్తాడు అని. మరి బుద్ధి బలంతో మనం ముందుకు వెళ్ళాలి కదా, కనుక అక్కడ బుద్ధి కారకుడు కూడా కొంచెం వెనకంజలో ఉన్నాడు. దీంతోపాటు లాభస్థానంలో కుజుడు రాహువుల యొక్క సంఘర్షణలు, అలాగే శనికుజుల సంఘర్షణలు, ఇక ఫిబ్రవరి నెలలో ఒక పంచగ్రహ కూటములు, ఇక గ్రహణాలు అవి ఇవి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ బేస్ చేసుకొని కొన్ని అనుకూలతలు ఇచ్చేటువంటి గ్రహచార స్థితిగతులు కూడా ఉన్నాయి. అందులో గురువు కూడా ఉన్నాడు, కొంచెం అనుకూలతలు ఇస్తూ. సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటాడు, 12 నెలలు. ఆయన ఏప్రిల్ 13 దాకా ఒక స్థానంలో ఉండి ఏప్రిల్ 13 మరొక స్థానంలోకి వెళ్తాడు. అంతకు ముందు ఉన్న స్థానం అనుకూలమే, ఆ తర్వాత వచ్చే స్థానం కూడా అనుకూలమే. అమ్మయ్య, గురువు ఒక్కడే అనుకూలము. నిజమే, వాస్తవం గురువు ఒక్కడే అనుకూలమే. కానీ గురువు ఒక్కడే అనుకూలించిన మాత్రాన పనులు జరగాలిగా. ఈ మధ్యలో వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. కొంత అనుకూలతలు వస్తుంటాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తుంటాయి. అనుకూలతల కంటే కూడా వ్యతిరేకతలు కూడా ఎక్కువ భాగం వస్తున్నాయి. ఒక నెల చూస్తే ఏప్రిల్ నెలలోనే కొంత వ్యతిరేకతలు ఎక్కువ వస్తున్నాయి. కనుక వీటిని బేస్ చేసుకుంటే ముఖ్యంగా 2022 ఇది ప్లవనామ సంవత్సరము, తెలుగు సంవత్సరం కలిసి ఉంది. అలాగే ఏప్రిల్ 2 నుంచి శుభకృతనామ సంవత్సరం కలిసి ఉంది. ఈ 2 సంవత్సరాలు కలిసినటువంటిది ఈ 2022. కనుక ఈ నేపథ్యంలో మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి 40% ఫలితాలు అనుకూలము. 40% పర్వాలే. అన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులను దాటుకో 40% రావటం అంటే గ్రేట్. అలాగే పురుషులు, ఇక వీరికి 45% పర్వాలేదు. ఒక విధంగా మోర్ దాన్ 40 వచ్చిందంటే పురుషులకి మంచి ఆధిక్యతలోనే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి గ్రహచార స్థితిగతులు ఉన్నాయి కనుక ఒక మెయిన్ 4 పాయింట్ల మీద వెళ్దాం. ఇక మొదటి పాయింట్ ఏమిటంటే కెరీర్, వృత్తి, ఉద్యోగాలు. ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం. కెరీర్ విషయంలో ముఖ్యంగా గ్రోత్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవాలి. ముఖ్యంగా చాలామంది ఉద్యోగాల విషయంలో ఏమిటంటే వీళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు ఇప్పుడున్నటువంటి ఆలోచన ఇంకాసేపటికి ఉండదు, మారిపోతుంటుంది అన్నమాట. పైగా ఉద్యోగ విషయాల్లో కడుపులో ఏదో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతుంటారు. అంటే నటన ఎక్కువ. ఆ నటన ఎవరి కోసం నటన? సహ ఉద్యోగుల కోసమా లేక పై అధికారుల కోసమా? అది కొంచెం ఆలోచన చేయాలి. కడుపులో ఒకటి పైకి ఒకటి దయచేసి అలా ఉండకండి. దానివలన కొన్ని సమస్యలనే వస్తాయి.
ఉన్నది ఉన్నంత వరకు వీలైనంత వరకు గ్రహచార స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నాయి గనక పూర్తిగా నటించాలనే ఉద్దేశంతో అనుకోకండి. ఎక్కడన్నా మీకు ఇష్టం లేని చోట నాకు కొంచెం ఇష్టం లేదండి ఇది అని చెప్పండి. అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడిన కారణంగా సమస్యలు తీవ్రమైనటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయన్నమాట. ముఖ్యంగా మే నెల 15వ తేదీ వరకు జాబ్ కావచ్చు, ఉపాధి రంగాలు కావచ్చు, లేక ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, లేక డైలీ బేస్ మీద పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇక వ్యాపారాలు చేసేవారు మే 15 వరకు అంతంత మాత్రంగానే సాగుతుంటుంది బండి అంతా. హైలో మాత్రం ఉండదు. అది నాట్ గుడ్ అనే చెప్పాలి. పర్వాలే, యావరేజ్ కంటే తక్కువే ఉంటుంది. ఎందువల్ల అంటే నటనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక నటనను తగ్గించుకున్నారంటే కెరీర్ గ్రోత్ బాగుంటుంది. ఏదో ప్రకారంగా మీతో కలిసిమెలిసి ఉండేవారు చెప్తారు, తను లోపల ఒకటి పెట్టుకొని పైకి మాట్లాడతారండి, అందువల్ల మనం కరెక్ట్గా ఏదోలేండి కనుక జెన్యున్గా ఇది మాట్లాడ్డు అనేటువంటి టాక్ వచ్చిందంటే ఆ తర్వాత అవతల వారు కూడా అదే ప్రకారంగా మాట్లాడతారు. అందువల్ల మే 15 వరకు నాట్ సో గుడ్. మే 15 నుంచి మెల్లమెల్లగా అనుకూల ఫలితాలు కొంచెం స్టార్ట్ అవుతాయి. చూసారా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెల పర్సెంటేజ్ తగ్గిపోతుంది. మిగిలినటువంటి నెలలో కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడతాయి. అప్పుడైనా కదా ఎంత వస్తుంది లబ్ధి ఏమన్నా అంటే 48% వరకు మాత్రమే లబ్ధి వస్తుంటుంది. కానీ ఓవరాల్గా 45% వస్తుంది. కానీ ఆ కొద్ది టైం మే 15 నుంచి డిసెంబర్ 31 వరకు 48% మాత్రమే కొంత అనుకూలతలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలతలు ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా స్త్రీల విషయంలో వంటగదిలో ఉండేటువంటి పని చేస్తుంటారు, కిచెన్ రూమ్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ మాత్రం వంట చేయకండి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో కొన్ని సమస్యలు అనేవి కిచెన్ రూమ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసేసి సెల్ ఫోన్లో మాట్లాడి తిరగటం కానీ, యూట్యూబ్లో ఏదో ఒకటి చూడటం కానీ జరిగితే ఆ పొయ్యి మీద వంట మరొక రకంగా జరిగే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ స్టవ్ కూడా దాని జాగ్రత్తలు అంటూ ఉంటాయి కనుక ఒక్కొక్కసారి పాలు పెట్టి మర్చిపోయిస్తే పొంగిపోవటం కానీ, ఆ తర్వాత గ్యాస్ లీక్ కావటం కానీ ఇలాంటివి ఉండుంటాయి. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నే కాదు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు. అలాగే వైద్య సేవలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. వైద్య సేవలు అంటే కేవలం కిచెన్ రూమ్లో ఏదో సమస్య వస్తుందనే కాదు, ఏదైనా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో ఏదో చిన్నపాటి లోపాలు వచ్చాయనుకో, అలాంటి లోపాలు వచ్చినప్పుడు కొంతవరకు వైద్యుల యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అనేటువంటి ఆలోచనలోకి మాత్రం వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మీరు ఉద్యోగ విషయంలో, పురుషుల విషయంలో కొన్ని నిర్ణయాలు అనేవి హడావుడిగా తీసుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకుండా ఉండగలిగితే ఈ సంవత్సరం అద్భుతంగా రాణింపునిస్తుంది. గ్రోత్ బాగుంటుంది, సమస్యలు ఉండవు. ఇక ప్రమోషన్ విషయంలో కొంతవరకు బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. డిమోషన్స్ ఉండవు. కానీ కడుపులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి మాట్లాడుతుంటే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కడుపులో ఏముందో అదే పైకి మాట్లాడండి. కనుక అక్కడ ముక్కుసూటిగా మాట్లాడుతున్నామని కాదు, ఫేర్గా మాట్లాడండి. కుండబద్దలు కొట్టి మాట్లాడండి. కుండబద్దలు కొట్టి మాట్లాడితే పై అధికారులతో కష్టం కదండి. విషయం చెప్పండి, సమస్య చెప్పండి, మీ కష్టం చెప్పండి, మీ నష్టం చెప్పండి, మీరు ఎదుర్కొనే బాధ ఏమిటో చెప్పండి. దానివల్ల ఏమిటంటే కొన్ని ఏదో ప్రకారంగా వెసులుబాటు అనేది లభిస్తుంది. ప్రమోషన్ పొందటానికి అవకాశాలు కూడా అన్నీ వస్తాయి. ఇకపోతే నెక్స్ట్ ఫైనాన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్.
ఈ విషయంలో మాత్రం కొంత లోతుగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక బాధల వలన కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదో ప్రకారంగా ఆ డబ్బు రావటానికి కోసంగా మార్గాలు ఎన్నుకుంటుంటారు. స్పెక్యులేషన్ అయితే బాగా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన వారికి ఎక్కువ కనబడుతుంటుంది. సో దీని మీద ఆలోచన చేసి స్పెక్యులేషన్ మొగ్గు చూపుతారు. అక్కడ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కొన్ని కాదు చాలా ఉన్నాయి. అటువంటప్పుడు అది ఎప్పుడైతే నష్టం వాటిల్తుందో పోయిన నష్టాన్ని మళ్ళీ భర్తీ చేసుకోవడం కోసంగా మళ్ళా అధిక వడ్డీలకి అప్పు తెస్తుంటారు. దీన్ని బట్టి రుణభారం అనేది మిథున రాశి జాతకులకి చాలా అధికంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి పనిచేయండి. తొందరపడి హడావుడి నిర్ణయాలతో స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపకండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో గతంలో ఎప్పుడన్నా ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు ఎవరికైనా బాకీలు ఉంటే ఆ బాకీ తీర్చలేకపోతే అవతల వారు కోర్టులో కేసు వేసే అవకాశాలు ఉంటాయి. చెక్కుల మీద సంతకాలు ఉన్నా కనుక ఇలాంటివి ఉన్నాయి. ఎక్కడన్నా హామీలతో మీరు కనుక సంతకాలు పెట్టి ఉంటే కొంచెం జాగ్రత్త పడండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇక రెండవది, వ్యాపార ధోరణిలో ఆలోచన చేసి కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపాలా అని అనుకోకండి. కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపాలనుకుంటే దానివల్ల చాలా వరకు సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. తరచుగా ఏవో ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళుతూ దానివలన వ్యాపారంలో కన్నా మార్పులు చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేటువంటి నిర్ణయాలు మాత్రం వద్దు. ఉద్యోగం విషయంలో కూడా మార్పుల కోసం ప్రాకులాడవద్దు. వ్యాపారాల్లో కూడా మార్పుల కోసం ప్రాకులాడితే ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఇక పెట్టుబడుల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంతమంది పెట్టుబడి పెట్టేవారు ఉంటారు, డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేవారు ఉంటారు, కొంతమంది భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టేవారు ఉంటారు. కనుక మీకు బుద్ధికారకటువంటి బుధుడు, వ్యాపారకారకమైన బుధుడు ప్రత్యేకంగా సంవత్సర ప్రారంభం నుంచి భోగి పండుగ తర్వాత నుంచి అంటే సంక్రాంతిలో నుంచి ఆయన వక్రంగా ఉన్నాడు కనుక మీరు లావాదేవీల్ని సక్రమంగా పాటించలేకపోతుంటారు. అందుకే సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఎవరితోనైనా వ్యాపారం చేయదలుచుకుంటే ఆ వ్యాపారాన్ని బాండ్ పేపర్ మీద రాసుకుంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న సమయంలో ఒక లాయర్ గారు కూడా ఉండటం ఎంతైనా మంచిది. ఎలాంటి రాతకోతలు లేకుండా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలా అని మాత్రం అనుకోవద్దు. చాలా దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అయితే మొదటి 7 నెలలు అంటే జూలై వరకు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. మొదటి 7 నెలలు. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు కొంతవరకు పెట్టుబడుల పైన మీరు ఆసక్తి చూపవచ్చు. ఇక ఉద్యోగం చేస్తూ ఉద్యోగం రాజీనామా చేసేసి వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు కొంతమంది. లేదా వ్యాపారం చేస్తూ వ్యాపారంలో సరైనటువంటి స్థాయి కలగటలేదని అది మరొక భాగస్వామికి అప్పచెప్పి ఉద్యోగం వెళ్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు. లేదా కేవలం ఏకస్వామ్యంగా మీదే వ్యాపారం అయితే వ్యాపారాన్ని కట్టేసేసి పరిస్థితులు బాగలేవు ఉద్యోగానికి వెళ్దామనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఆలోచనతో ఉంటారు, ఇలాంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. కనుక ఎలాంటి ఆలోచనతో ఉన్నవారైనప్పటికీ కూడా జూలై ఆఖరి దాకా మాత్రం తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా మొదటి 7 మాసాల్లో అలాంటి నిర్ణయాలు జోలికి వద్దు. 8వ మాసం ప్రారంభించినప్పటి నుంచి అంటే ఆగస్టు దగ్గర నుంచి అప్పుడు కొంతవరకు ఆలోచన చేయండి. ఈ లోపల దానికి తగినటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి రీతిలో కూడా మీరు చక్కగా నిర్ణయాలు చేయండి.
అయితే రుణ విషయంలో మాత్రం అప్పు చేయాలనుకుంటే అప్పు చేయండి, అప్పు చేయకూడదు అనుకుంటే అప్పు చేయవద్దు. కనుక ఎందుకనంటే తీరా ఆ విధంగా చేయాలనుకుంటాను అనుకోండి, చేసేయండి. వద్దనుకుంటే కామ్గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అంటే, మీరు ఆలోచన చేసేటికి పుణ్యకాలంగా అయిపోతుంది. ఆ తర్వాత ఏ విషయంలో అప్పు అంటే గృహ కొనుగోలు విషయంలో, అంతే తప్ప మామూలుగా వడ్డీలకి డబ్బులు తెచ్చేసి స్పెక్యులేషన్కి వెళ్దామని మాత్రం కాదు. ఒక గృహం కొనుగోలుకి లేదా ఒక ఆస్తి కొనుగోలుకి వీటికి మాత్రమే, అలాగే ఆభరణాల కొనుగోలుకి వీటికి లోన్లు ఎవరన్నా ఇస్తాము అంటే వెంటనే నిర్ణయం తీసుకోండి. కొంచెం ఆలోచన చేసి ఒక 10 రోజులు తర్జన పడితే ఆ తర్వాత అది పిల్లెత్తకపోతుంది, మొదటికే మోసం వస్తుంది. కనుక వారు నిర్ణయాలు మారిపోతాయి. కనుక లోన్ ఇచ్చే వ్యక్తి కూడా సార్ కొంతవరకు డ్రాప్ అయ్యామండి, ప్రస్తుతం ఇప్పుడు లేదని ఏదో చెప్పచ్చు. కనుక ఈ నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ తీసుకోవాలి. ఆలోచన జాగ్రత్తగా అంటే 1 or 2 డేస్లోనే చెప్పేయాలి. నెక్స్ట్ ఇంకా రిలేషన్స్ ఎలా ఉంటాయి? బంధువులతో ఆవేశాలకి వెళ్ళకండి. చాలా కన్విన్సింగ్ మేనర్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సంతాన విషయాలపైన ఉన్నటువంటి సమన్వయం కూడా ఒక్కోసారి ప్రాపర్గా ఉండదు. తండ్రి కొడుకుల రిలేషన్స్ కావచ్చు, భార్యాభర్త రిలేషన్స్ కావచ్చు, అధికారులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, సహ ఉద్యోగులతో సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఏదైనా రిలేషన్స్ విషయంలో చూస్తే జనవరి నెల 25వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ నెల 14వ తేదీ వరకు మీ రిలేషన్స్ ప్రాపర్గా ఉండవు. అంటే ప్రాపర్గా ఉండవంటే ఏమిటంటే, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కడుపులో ఒకటి పైకి ఒకటి భావన. కనుక ఆ భావన ఉంది కనుక ఆ భావనకు తగినట్టుగానే మీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. కనుక రిలేటివ్స్తో అయితే పర్వాలే, కుటుంబ వ్యక్తులతో అలా వద్దు. అలాగే పై అధికారులతో కూడా ఫేర్గా ఉండండి. పై అధికారులతో మీ రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తుంటే మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా రాగలుగుతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు ఎవరన్నా రుణం ఇస్తామని మిమ్మల్ని నమ్మించి మీ చేత ఏవో ఒక పనులు చేయించుకుంటూ మీతో స్నేహితం పెంచుకుంటూ మీ రిలేషన్స్ని పెంచుకుని ఉంటారు. దీంతోపాటు ఒక్కోసారి మీకు పరిచయమైన వ్యక్తులని వారు ఏదో ప్రకారంగా మీ ద్వారా వారు కూడా పరిచయం చేసుకుంటారు. వారు పరిచయం చేసుకొని తర్వాత వారి పరిచయాల ద్వారా వారు లబ్ధి పొందుతారు. ఆ తర్వాత వారు మిమ్మల్ని గురించి కొంత చెడ్డగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఎవరినంటే వారిని, ఎవరికంటే వారికి ఎక్కువ పరిచయాలు చేయించవద్దు. మరి ఇది ప్రత్యేక ఏ నెలల్లో అని మీరు అనుకోవచ్చు. ఇది మే నెల 11వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు నెల 27వ తేదీ వరకు మాత్రమే ఈ మధ్యకాలంలోనే. ఆ మధ్యకాలంలో ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, వివాహం, దాంపత్యం, సంతానం. ఇకపోతే ఈ విషయంలో, వివాహాల విషయంలో శుభకార్య పరంపర అనేది చాలా జోరుగా ఉంటుంది. ఎంత జోరనంటే ఒక్కోసారి అనుకున్నదే తడవుగా చేసేయాలనేటువంటి పట్టుదల మీకు ఎక్కువగా వస్తుంది. ఈ పట్టుదల వచ్చిన కారణంగా మీ యొక్క కృషి కూడా అధికంగా ఉంటుంది. అలాంటి సమయాలలో మీ నిర్ణయాలు చాలా షార్ప్గా ఉంటాయి. కనుక ఆ వివాహ నిర్ణయాలు మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి. కానీ అదే ఇల్లు కొనాలని కానీ, ఇల్లు అమ్మాలని కానీ,
లేకపోతే ఒక బంగారం కొనుగోలు చేద్దాము, ఇలాంటి విషయాల్లో ఆ నిర్ణయాలంతా షార్ప్గా ఉండవు. దంపతులుగా ఉండేవారు మాత్రం చక్కటి అనుకూలతలు హ్యాపీగా ఉంటుంటాయి. కానీ ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల, తిరిగి అక్టోబర్ నెల, ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, ఈ 3 నెలల్లో దాంపత్య జీవితంలో చిన్నపాటి లోపాలు కొద్దిగా రగిలే అవకాశాలు ఉన్నాయి. అవేం పెద్ద కష్టమైనవి కాదు, తేలికపాటివి. అది కేవలం డబ్బు విషయంలోనే చిన్న సమస్య లాంటిది వస్తుంటుంది. ఏదో కొనాలనుకుంటారు, కొనలేకపోతారు, అవతల వారు మీతో సహకరించలేకపోతారు. అందువలన దంపతుల మధ్య కొంత అభిప్రాయ భేదం వలన లిటిల్ బిట్ మనస్పర్ధ వంటిది అది వచ్చే అవకాశం ఉంది. అది తారాస్థాయికి పోకుండా చూసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయాలి. ఇక ప్రేమికులుగా ఉండేవారు మాత్రం వారు జల్సాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఆ జల్సాలు మాత్రం శృతి మించకుండా చూసుకోండి. వివాహం చేసుకోవాలనే ఆలోచనతో ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. పెద్దల యొక్క అండదండలతో వివాహం చేసుకోవాలని కొంతమంది ఉంటారు. పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకోవాలనుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ పెద్దలకు తెలిసి ప్రేమికులుగా ఉండేవారి విషయంలో మాత్రం నో ప్రాబ్లం ఎట్ ఆల్. పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటూ ఏదో ఒక టైంలో పెద్దల మాటల్ని ఖాతరు చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునేవారు ముఖ్యంగా ఈ రాశిలో ఉంటే, అందులో ఎవరు, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరన్నా ఒక్కరున్నా చాలు, పురుషుడే ఆర్ స్త్రీ, ఈ ఇరువురిలో ఏ ఒక్కరున్నా వారికి కొన్ని కష్టకాలం మొదలవుతుంది. పైగా 74 రోజుల పాటు శని అతిచార నడకతో నడుస్తున్నాడు కనుక అలాంటి కష్టకాలం ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ నెల 29వ తేదీ నుంచి జూలై నెల 12వ తేదీ వరకు అలాంటి కష్టకాలం ఉంది. అంటే పెద్దల్ని ఎదిరించి ప్రేమించుకుంటూ వివాహం చేసుకుందామనేటువంటి ఆలోచనతో ఉండేవారు. అలాగే పెద్దల్ని ఎదిరించి ఈ లోపలే ప్రేమించి వివాహం చేసుకున్న వారికి కూడా ఆ సమయం అనేది కొంత అనుకూలం కాదు. కొంతవరకు వారు సమయంను పాటించలేకపోతారు, ఇతరుల్ని మెప్పించలేకపోతారు. దానివలన సమస్యలు అనేవి ఆర్థిక నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే సంతాన విషయాల్లో చాలా వరకు అనుకూలతలు చక్కగా ఉంటాయి, శ్రద్ధ బాగా చూపిస్తారు. అయితే కొత్తగా సంతానం కోసంగా పరితపించేటువంటి వారికి అనుకూలతలు మెండుగానే వస్తుంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇక వారి యొక్క ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు, సంతానానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు కావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి రుణ లావాదేవీలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో మిథున రాశి వారు ఉంటే, అంటే మీకు కలిగిన సంతానానికి మీరు వారిపైన కేవలం 20 to 30% మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ చూపించరు. ఇక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సంతానానికి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంతవరకు అధికంగా చూపిస్తారు. అదర్ దాన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంటారు. ఇకపోతే నెక్స్ట్ విద్యార్థులు, వీరికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం మొండితనం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది. ఆ మొండితనాన్ని కొంచెం తగ్గించుకుంటే ఎందుకైనా మంచిది. ఇక క్రీడారంగం, వైద్య రంగం, విద్యారంగం, రకరకాల రంగాలు ఉంటాయి, న్యాయరంగం, వీరందరికీ కూడా 50-50గానే పరిస్థితులు వెళ్ళిపోతుంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2022లో ఇన్ని వ్యతిరేక గ్రహ సంచారాలను తట్టుకుని మీరు నిలబడి ముందుకు కదలాలంటే మే 15 వరకు వెయిట్ చేయాలి. మే 15వ తేదీ దగ్గర నుంచి అనుకూలతలు బాగొస్తాయి. మే 15 దాకా నాట్ సో గుడ్. ఆ తర్వాత నుంచి ద బెస్ట్ టైం అని మాత్రం చెప్పక తప్పదు. శుభం.